అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు సమీపిస్తున్నాయి. అధికార విపక్షాలు ప్రచార జోరు పెంచాయి. రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ నేతల హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీమారు రాష్ట్రం బీహార్లో అనేక సమస్యలున్నాయి. కుల సమీకరణాలతో పాటు ఎన్నికలను ప్రభావం చేసే కీలక అంశాలివి. నిరుద్యోగం, వలసలు, ఎస్ఐఆర్, ప్రత్యేక హోదా, కులగణన, శాంతి భద్రతల వంటి అంశాలే ఓటర్ల ఆలోచనని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వలసలు, నిరుద్యోగం బీహార్లో కీలక సమస్యలుగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బీహారీలు తమ స్వరాష్ట్రంలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోయామని, ఒకవేళ చదువుకున్నా ఉద్యోగ అవకాశాలు లేకపోవటం తీవ్రమైన సమస్య అని చెబుతున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2017-18లో బీహార్లో నిరుద్యోగిత రేటు 7% ఉంది. ఈ రేటు 2018-19లో 9.8% పెరిగింది. తర్వాత నిరుద్యోగిత రేటు తగ్గుతూ వస్తున్నా ఇప్పటికీ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు బీహారీలకు అందని ద్రాక్షగానే ఉంటున్నాయి. ఈసారి రాజకీయ నేతలు ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. పలాయన్ రోకో నౌకరీ దో నినాదంతో నితీష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చర్యలు చేపడతామని భారీ వాగ్దానం చేశారు కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. అటు ఎన్డీఏ సర్కార్ రోజ్గార్ మేళాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నియామక పత్రాలు అందజేస్తోంది. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో బీహార్ వెనుకబడి ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, సరసమైన పంట ధరలు, పంట బీమా, మార్కెట్లకు ప్రాప్యత వంటి అంశాలు రైతుల సమస్యలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి పారిశ్రామిక ప్రగతి కోసం బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. అయితే ఈసారి అధికార కూటమిలో ఉన్న నితీష్ కుమార్ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. స్పెషల్ స్టేటస్ మాటెత్తకుండానే అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. కులగణన, రిజర్వేషన్లు, ఓటర్ జాబితా సమగ్ర సవరణ, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాలు కూడా బీహార్ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. ఎస్ఐఆర్ ద్వారా ఈసీతో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందన్న విపక్షాల ప్రచారం బాగానే ప్రజల్లోకి వెళ్లింది. ఇదే అజెండాగా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర తనకు సానుకూల ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే ఎస్ఐఆర్ కంటే స్థానిక సమస్యలకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.